ఎప్పుడైతే చెడు అనే చీకటి తెరతోటి లోకమంతా కమ్ముకుంటుందో అతను వస్తాడు. ఎప్పుడైతే లోకం నాశనం అవ్వబోతుందో అప్పుడు అతను వస్తాడు. ఎప్పుడైతే మనిషి పూర్తి అహంకారం పాపాలతో నిండిపోతాడో అప్పుడు అతను వస్తాడు. ఎప్పుడైతే నిజం ఓడి చెడు గెలుస్తుందో ఆ చెడుని ఓడించడానికి ఒకడొస్తాడు, ఒకడు పుడతాడు. అతనే కల్కి మూవీ రాకముందే ప్రాజెక్ట్ కల్కి అని చెప్పి ఒక కామిక్ బుక్ అయితే వచ్చింది. మూవీకి మెయిన్ ఇన్స్పిరేషన్ కూడా ఈ కామిక్ బుక్నే. ఈ కామిక్ బుక్ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ కామిక్ బుక్ 4 ఇష్యూస్ వచ్చాయి. ఈ 4 ఇష్యూస్ని కూడా మన ఛానల్లోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ 1874లో మొదలవుతుంది. ఆర్కియాలజిస్ట్ అయిన డాక్టర్ ఈవీస్ గంగా నది ఒడ్డున హిందూ పురాణాల గురించి మరికొంత తెలుసుకోవడం కోసం తవ్వకాలు చేస్తూ ఉంటాడు. కానీ అతనికి ఏమీ దొరకుండవు. సో నేను చేసిందంతా కూడా వృధా అవుతుందేమో అని చెప్పి భయపడుతూ ఉన్నప్పుడు సార్ అర్జెంటుగా రండి, మాకొకటి దొరికింది అని చెప్పి తన అసిస్టెంట్ పిలుస్తూ ఉంటాడు. అది ఏమై ఉంటుంది అని చెప్పి కంగారుగా వెళ్ళి చూడగా సాక్షాత్తు విష్ణుమూర్తి 7వ అవతారమైన భూమి మీద మనిషిగా పుట్టి దేవుడైన మహానుభావుడైన శ్రీరామచంద్రుడి తల వెంట్రుక దొరుకుతుంది. అతని DNA దొరుకుతుంది. ఇప్పటిదాకా రాముడు అనేవాడు మనుషులు క్రియేట్ చేసిన ఒక పాత్ర కాదు, నిజంగా భూమి మీద పుట్టాడు అన్నదానికి నేను సాక్ష్యం సంపాదించాను అని చెప్పి ఆనందంగా అయిపోతూ ఉంటాడు. ఎప్పుడైతే వెలుగు పుట్టిందో దానికన్నా ముందే చీకటి పుట్టింది. ఆ చీకటిని చీల్చుకుంటూ హలో డాక్టర్ అని చెప్పి ఒక పర్సన్, అతను చీకటికి మారుపేరులా ఉన్నాడు. చీకట్లో తన కళ్ళు తప్పించి మరి ఇంకేమీ కూడా కనిపించట్లేదు. అలా అతను ఆ డాక్టర్ని ముట్టుకోగానే చర్మం చీలేలా షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోతాడు. చివరికి నాకు ఇది దొరికింది అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 100 సంవత్సరాలు గడిచుంటుంది. లోకంలోని పాపాల సంఖ్య బాగా పెరిగిపోతూ ఉంటుంది. అలా 1996లో బల్లాశ్రమ అనే డాక్టర్ దగ్గరికి కథ వెళ్తుంది. తను హ్యూమన్ DNA నుంచి క్లోన్స్ని క్రియేట్ చేసే ఒక ఎక్స్పెరిమెంట్ గురించి ఒక ఆర్టికల్ రాస్తుంది. ఆ ఆర్టికల్ న్యూస్ పేపర్లో వస్తుంది. అలా తను ఇంటికి వచ్చినప్పుడు అదే మనిషి చీకట్లోని ఆ న్యూస్ పేపర్ని పట్టుకొని, హాయ్ డాక్టర్ బల్లాశ్రమ, నువ్వు రాసిన ఆర్టికల్ కనీసం ఆ పేపర్లో వేసిన వాడు కూడా చదివి ఉండడు. కనీసం ఎవరికి కూడా యూజ్ అవ్వదు. కనీసం పక్కింటోడికి కూడా నువ్వు ఇలాంటివి చేస్తున్నావు అని చెప్పి తెలీదు. నేను చెప్పినట్టు చెయ్యి, ప్రపంచం మొత్తం కూడా నీ పేరు మాట్లాడుకునేలా చేస్తాను అని అంటాడు. నువ్వు ఏం చెప్పినా నేను చేయను అని తను అంటుంది. ఇంకా లాభం లేదు అని చెప్పి వెపన్ తీస్తాడు. కనీసం కాలు కూడా కాల్పలేని తను తనతో ఇంకేం యుద్ధం చేస్తుంది అని, మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి అంటుంది. హా గుడ్ డెసిషన్, నా దారిలోకి వచ్చావు అని చెప్పి తన ల్యాబ్లోకి తీసుకెళ్ళి ఆ శ్రీరాముడి వెంట్రుక ఇచ్చి, దీనితోటి ఒక క్లోన్ని క్రియేట్ చేయి, శ్రీరాముడి DNA తోటి ఒక మనిషిని క్రియేట్ చేయి, శ్రీరాముడినే మళ్ళీ పుట్టించు అని చెప్పి ఆ తల వెంట్రుక ఇస్తాడు. ఇది సృష్టికి విరుద్ధమైన తనకి వేరే దారి లేకపోవడం వల్ల ఇది చేయడానికి ఒప్పుకుంటుంది. అలా శ్యామ మొదలు పెడుతుంది. శ్రీరాముడి వెంట్రుక నుంచి తన DNAని ఉపయోగించి ఒక శిశువుని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ అది ఫెయిల్ అవుతుంది. రెండోసారి ప్రయత్నిస్తుంది, ఫెయిల్ అవుతుంది. మూడోసారి కూడా ప్రయత్నిస్తుంది, ఫెయిల్ అవుతుంది. అలా వరుసగా 9 సార్లు ఫెయిల్ అవుతుంది. ఇలా ఫెయిల్ అయిన ప్రతి వాటికి కూడా అవతార్ 1, అవతార్ 2, అవతార్ 3 అని నేమ్స్ ఇస్తూ ఉంటారు. అలా 10వ అవతార్ని క్రియేట్ చేయడానికి సిద్ధపడుతుంది శ్యామ. ఈసారి చాలా నమ్మకంతో ముందడి వేస్తుంది. అలా ప్రయోగం కంప్లీట్ అయిన తర్వాత తన అసిస్టెంట్ వచ్చి, కంగ్రాచులేషన్స్ మేడం, సక్సెస్ అయింది, అవతార్ పుట్టాడు అని చెప్తాడు. ఎంతో కష్టం తర్వాత అవతార్ పుట్టడం వల్ల శ్యామ తన కన్న కొడుకే పుట్టినట్టుగా ఫీల్ అవుతుంది. ఆ పుట్టిన బిడ్డ కూడా చాలా అందంగా నీలం రంగులో అచ్చం శ్రీరాముడిలాగే ఎంతో తేజస్సుతోటి ఉంటాడు. అలా పుట్టిన ఆ బిడ్డని లిటిల్ అవతార్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది.
పుట్టిన ఆ బిడ్డ కూడా సాధారణమైన బిడ్డలా కాకుండా రోజు రోజుల్లోనే చాలా వేగంగా పెరుగుతూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ అతను వచ్చి అవతార్ గురించి అడుగుతాడు. అతనిలోని ఏవైనా శక్తులు ఏమైనా కనిపించాయా? అలా లేకపోతే చెప్పు, అతని కథని నేను ముగిస్తాను. మనకి ఉపయోగపడకపోతే, మనం అనుకున్నది రాకపోతే అతను ఉండి కూడా మనకి అనవసరం. సో ఏమైనా ఉండే చెప్పేయి అని అడుగుతాడు. దానికి తనేమో లేదు లేదు, అతనిలో ఏదో ఒక శక్తి ఉండే ఉంటుంది, నేను దాన్ని బయటికి తీస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వు అని అడుగుతుంది. ఓకే ఓకే, నేను 2 వారాలు సమయం ఇస్తాను, ఆలోపే నాకు ప్రూవ్ చేయి, లేకపోతే నేనేం చేస్తానో నీకే తెలుసు అని చెప్తాడు. దాని తర్వాత అవతార్ కూడా చాలా పెద్దగా అయిపోయి ఉంటాడు. తను ఈ 4 గోడల మధ్య ఉండలేకపోతున్నా అని, నేను బయట ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నా అని, నన్ను బయటికి పోనివ్వండి, నన్ను బయటికి వదలండి, నేనిక్కడ ఉండలేకపోతున్నా అని చెప్పి శ్యామకి అడుగుతాడు. దానికి శ్యామ ఏమో సర్ది చెప్పి దానికి ఇంకా టైం ఉంది అని చెప్పి శ్యామ అవతార్ పైన తనలో ఏమైనా శక్తులు ఉన్నాయా అని చెప్పి టెస్ట్ చేస్తూ ఉంటుంది. అలా శ్యామ అవతార్లోని ఏదో తెలియని శక్తి ఉంది అని, తను నార్మల్ హ్యూమన్ కంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అని చెప్పి అతనికి చెప్తుంది. ఇంకా అతనేమో అవతార్ని రెడీ చేయండి, అతని ముంబైకి తీసుకెళ్ళాలి అని అంటాడు. అప్పుడే అవతార్ ఎందుకో తెలియదు కానీ అదుపు తప్పిపోయి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అలా తన కంట్రోల్ తాను కోల్పోతూ ఉంటాడు. అలా కొంతమంది డాక్టర్స్ వచ్చి అవతార్ని కంట్రోల్ చేస్తారు. దీని తర్వాత శ్యామ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. మార్నింగ్ అయితే అవతార్ని తీసుకెళ్ళిపోతారు. అవతార్ అలా ఎందుకు అరిచాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే తన రూమ్లోని ఒక శబ్దం, ఎవరు అని అంటే నా పేరు మోహిని, నేను చెప్పేది వినండి అని అంటుంది. మీరెవరైతే నాకేంటి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే సెక్యూరిటీని పిలుస్తా అని చెప్పి సెక్యూరిటీ అని అంటుంది. సరే కానీ నేను చెప్పేది వినండి, మీరు అవతార్ని తనతో ఇచ్చి పంపించకండి, అలా పంపిస్తే ఈ లోకం సర్వనాశనం అవుతుంది. అతను ఎలాంటోడో మీకు తెలుసు, నాకు తెలుసు, అలాంటి పర్సన్ దగ్గరికి అవతార్ని పంపించకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కొన్ని సంవత్సరాల తరువాత భూమి మీద నీరు బదులు చర్మం నుంచి చీల్చుకుంటూ వచ్చిన రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. శరీరం నుంచి వేరైన కాళ్ళు చెయ్యలు శవాల మధ్య అవతార్ మెల్లగా నడుచుకుంటూ వస్తాడు. ఇదంతా నీ వల్లే, ఇదంతా జరగడానికి కారణం నువ్వే అని చెప్పి శ్యామాని చూపిస్తాడు. అది చూసిన శ్యామ సడన్గా ఉలిక్కిపడి లెగుస్తుంది. ఇదంతా కళ అని అర్థం చేసుకునే శ్యామ, నేను కానీ అవతార్ని తనతో పంపిస్తే ఇది నిజం అవుతుంది అని అర్థం చేసుకొని అవతార్ దగ్గరికి వెళ్తుంది. నాన్న అవతార్, రా మనం ఆడుకుందామని చెప్పి రూమ్ దగ్గరున్న డోర్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ డోర్ని ఓపెన్ చేసి, నాన్న అవతార్, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు అడిగిన స్వేచ్ఛని నేను నీకు ఇచ్చేస్తున్నాను, వెళ్ళి స్వేచ్ఛగా బతుకు, ఈ ప్రపంచం గురించి తెలుసుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి శ్యామ అంటుంది. అది విన్న అవతార్ సంతోషంతో తన తల్లిని కోల్పోతున్నా అనే బాధతోటి తన తల్లిని పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతున్న అవతార్ని చూసి తన కొడుకుని కోల్పోతున్నందుకు సంతోషపడాలో, లోకాన్ని కాపాడినందుకు, తన కొడుకుని కాపాడినందుకు ఆనందపడాలో అర్థం కావట్లేదు. అలా తను సడన్గా నించుంటుంది. అవతార్ తనని ఆనందంతో ముట్టుకున్నప్పుడే తనలో ఉండే దివ్య శక్తితోటి అవతార్ తన కాలుని బాగు చేశాడు. అలా తను నించుంది. అలా అవతార్ ప్రయాణం మొదలైంది. బయలుదేరాడు. తన గమ్యం ఏంటో తనకి తెలియదు, కానీ ఈ కలియుగాన్ని కాపాడడానికి, ఈ కలియుగంలో పెరిగిన చెడుని ఓడించడానికి, ఈ కలియుగంలోని మనుషుల్లో తిరుగుతున్న నరరూప రాక్షసుల్ని ఓడించడానికి, వారిలో ఉన్న కలిని ఓడించడానికి కల్కి పుట్టాడు, కల్కి వచ్చాడు. ఇంతకీ ఈ చీకటికి మారు పేరు ఎవరు? అవతార్ని పుట్టించింది, తనని కంట్రోల్ చేద్దాం అనుకుంటుంది ఎవరు? మంచి పుట్టితే చెడు కూడా పుడుతుంది అంటారు కదా. ఈ కథలోని చెడు మంచి కంటే ముందే పుట్టింది. అతని అసురులు తయారు చేసిన కలి. ఇంతకీ తను ఎలా పుట్టాడు? పార్ట్ 2లో తెలుసుకుందాం. ఇంకా కల్కి యుద్ధం మొదలైతే దాన్ని మీరు కనీసం ఊహించుకోవడం ఉండరు.
సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.